హలో భయ్య బేసికలీ ఈ జోనర్ లో వచ్చే మూవీస్ అన్ని మనకి బాగానే అట్రాక్ట్ అవుతాయి. అండ్ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్లీ అటు మాస్ కానివ్వండి, ఇటు మైథాలజీ కానివ్వండి, అండ్ ఇటు ఫ్యాంటసీ వైజ్ కూడా కాదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయినటువంటి 3 BHK, అది భయ్య త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్, ఏదైతే మనం బయట రోడ్స్ లో అయితే చూస్తుంటామో, సో దానికి సంబంధించి 3 BHK అనే టైటిల్ తో అయితే మనకైతే శరత్ కుమార్ గారు అండ్ అలాగే మన సిద్ధార్థ్ గారు లీడ్ రోల్ వచ్చినటువంటి మూవీ అయితే రిలీజ్ అయింది. సో కంప్లీట్లీ నేనైతే దాన్ని లేట్ గానే వాచ్ చేశాను. సో దాని కంప్లీట్ రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో కొత్త యూజర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. బెల్ ఐకాన్ ఆన్ మీద ఉంటే సో నా వీడియోస్ని ఈజీగా మీరు వాచ్ చేయొచ్చు. అండ్ కంప్లీట్లీ ఇంకా మెయిన్ మూవీ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే సింపుల్ భయ్య, ఒక ఫాదరు మదరు అండ్ ఒక పెద్ద కొడుకు, ఒక చెల్లి. అండ్ కంప్లీట్లీ వాళ్ళ మెయిన్ డ్రీమ్ ఎప్పుడు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉండేది తన ఓన్ హౌస్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పి. సో తన వల్ల కాలేదు, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తన కొడుకైనా దాన్ని సక్సెస్ చేయగలిగారా, తన ఓన్ హౌస్ అనేది బిల్డ్ చేసుకోగలిగారా, అండ్ ఎంతకి తన ఫ్యామిలీ స్ట్రగ్లింగ్స్ ఏంటి, అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఏ విధంగా రిప్రజెంట్ చేశారు. అండ్ ఇందులో మనకి మెయిన్ లీడ్ రోల్ సిద్ధార్థ్ గారు అయితే క్యారెక్టర్ అయితే ఉంది, సన్ క్యారెక్టర్ అయితే. సో తను ఎలా పర్ఫామ్ చేశాడు, తను అచీవ్ అయ్యాడా, తన ఫాదర్ గోల్ని తను అచీవ్ చేయగలిగాడా, అండ్ అలాగే శరత్ కుమార్ గారు ఎలాంటి ఫేస్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫ్యామిలీలో ఫేస్ చేశారు అనేది ఆడియన్స్కి రిప్రజెంట్ చేయడమే ఈ మూవీ యొక్క మెయిన్ మోటివ్. అండ్ కంప్లీట్లీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పట్టుకున్నట్లయితే ఇంకా బెటర్ దెన్, అంటే నాకు చూపించిన వైజ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఇంకా బెటర్ దెన్ ఏంటంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ ఉన్నాయో, సో వాళ్ళను కూడా కొంచెం పెద్ద క్యామియోస్ కానీ తీసుకున్నట్లయితే ఇంకా బెటర్ దెన్ ఉండేది అనిపిస్తుంది. అంటే సిస్టర్ క్యారెక్టర్ కానివ్వండి, వైఫ్ క్యారెక్టర్ కానివ్వండి, లేదంటే మూవీలో సైడ్ క్యారెక్టర్స్ వస్తుంటాయి. సో వాటిని కూడా కొంచెం బిగ్ క్యామియోస్ ఏమైనా తీసుకొని ఉంటే మేబీ ఇంకా మూవీ అనేది బెటర్ ఉండేదేమో అనిపించింది. సో ఓవరాల్లీ వాళ్ళు చూపించినంత వరకు అయితే వాళ్ళైతే చూపించారో అదైతే నాకు పర్ఫెక్ట్లీ అయితే బాగా నచ్చింది. ఇంకా మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీలో కొంచెం సాంగ్స్ ఏదైనా ఇన్బుల్ట్ అనేది కొంచెం గ్రేస్ గాని పెంచుంటుంటే, అంటే మూవీ సాంగ్స్ అంటే ఇప్పుడు కొన్ని ప్రతి మూవీలో సాంగ్ రిలీజ్ అవుతుంది, బట్ ఆడియన్స్ లోకి కొన్ని సాంగ్స్ వెళ్తాయి. సో ఆ సాంగ్స్ అట్లా వెళ్ళే సాంగ్స్ ఏమన్నా ఈ మూవీలో కానీ ఉంటే మూవీ అనేది ఇంకొంచెం పబ్లిసిటీ పెరిగేది అండ్ ఆడియన్స్ కూడా కొంచెం బాగా రీచ్ అయ్యేదని అయితే నేను అనుకునేవాడిని. సో అటువంటి సాంగ్స్ అయితే మూవీలో ఎక్కడ కనిపించలేదు. బట్ స్టోరీ వైజ్ చూసినట్లయితే ఏదైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వీళ్ళు తీసుకొని పారామీటర్లు పెట్టుకొని చేశారు. సో దాని వరకు అయితే మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా మాస్ యాక్షన్ ఇవన్నీ అయితే ఈ మూవీలో మనం ఈ వీటిని చూసి అయితే ఎంచుకోలేం కాబట్టి, సో వీళ్ళు చూపించాల్సినంత వరకు అయితే 100% ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారు. సో మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చు అయితే నేనైతే కంప్లీట్లీ చెప్తాను. ఇంకా సిద్ధార్థ్ గారి యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు, ఇంకా శరత్ కుమార్ యాక్టింగ్ గారు కూడా చెప్పక్కర్లేదు, పీక్ లెవెల్ అయితే ఉంది. సో కంప్లీట్లీ వాళ్ళకి 100% అయితే ఇచ్చేసారు. సో ఓవరాల్ నాకైతే మూవీకి 5కి 3.8 అయితే ఇస్తాను. ఎందుకు భయ్యా ఇంకా 3.84 కూడా ఇవ్వలేకపోయా అంటే మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. అండ్ అలాగే ఏమైనా మంచి ఇన్బుల్డ్ సాంగ్స్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. సో వీళ్ళిద్దరే నాకు తెలిసినంత వరకు బిగ్గెస్ట్ స్టార్స్ అని అయితే నేను నమ్ముతాను ఈ మూవీలో. ఇంకంతకు మించి నాకు ఇంకెవరు పెద్ద పెద్ద వాళ్ళు అయితే కనిపించలేదు అనిపించింది. సో అదొక మైనస్ అనుకోలేం కానీ వాళ్ళ బడ్జెట్ వైజ్ చూసుకున్న వాళ్ళు, బట్ పెట్టుంటే ఇంకొంచెం బెటర్ దెన్ ఉండేదేమో అనిపించింది నాకైతే. సో అది నేనైతే చెప్తాను. ఇవి భయ కంప్లీట్లీ. ఇంకా మూవీని మీరు చూసారా, చూడకపోతే వెంటనే ఆన్ స్క్రీన్స్ మీరు చూడండి. కంప్లీట్లీ మూవీ అనేది హార్ట్ టచింగ్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్లీ మూవీ రివ్యూ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్కు లైక్ చేసుకోండి, సారీ వీడియోకి లైక్ చేసుకోండి.